అండ్ నాకు ఎవరు సపోర్ట్ చేయలే గైస్ ఆ టైంలో, లిటరల్గా చెప్తున్నా ఎవరు నాకు సపోర్ట్ చేయలే. ఇప్పుడు కాదు, నేను చాలా స్ట్రగుల్ పడినా చెప్తున్నా కదా. సో ఆ స్ట్రగుల్ గురించి చెప్పాలంటే మీరు నమ్మరు. సో ఇవన్నీ నేను చేసుకుంటూ వచ్చిన అనమాట. బ్యాండ్ కొట్టిన, కిరాణా స్టోర్లో జాబ్ చేసిన, ప్రింటింగ్ ప్రెస్లో జాబ్ చేసిన, నైట్ డ్యూటీ చేసిన. ప్రింటింగ్ ప్రెస్లో నైట్ డ్యూటీ చేసిన. నైట్ డ్యూటీ అంటే చాలా హార్డ్ ఉంటుంది. ఆ టైంలో నేను ఇంట్లో పైసలు ఇవ్వాల్సి వచ్చింది. లైక్ పర్ మంత్ ఎట్టి పరిస్థితిలో 6,000 నేను ఇవ్వాలి. సో వెల్కమ్ బ్యాక్. యూట్యూబ్ ఛానల్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, రీసెంట్గా నాకు ఒక బ్రో అడిగిండు, అన్న టాటూస్ నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నా, సో నీ లైఫ్ జర్నీ ఒకసారి చెప్పొచ్చు కదా అన్నాడు. ఎందుకంటే ఒక 1 అవర్ టాటూ ఉండే. ఆ 1 అవర్ వరకు ఏం మాట్లాడాలి నాకు కూడా అర్థం కాలే. సో ఆ టైంలో నేను ఆయనకు చెప్తా పోయినా ఆ టాటూ మొత్తం అయిపోయింది, మొత్తం తుడిచిన. అప్పటి వరకు మొత్తం చెప్తా పోయినా, ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ ఆయనకు అనిపించింది. సో ఇది నాట్ ఓన్లీ ఇంట్రెస్టింగ్ గైస్, ఇది చాలామంది నాకు చాలాసార్లు అడిగిరు. ఈవెన్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అడిగిరు, ఫ్రెండ్స్ అడిగిరు, అరే నువ్వు ఎట్లుండేటోనివి రా, ఎట్లా అయిపోయినావు ఇంద్రా, అది ఇది అని అన్నారు. లైక్ మంచి అయిపోయాను అని చెప్పారు నాకు. లైక్ చాలామంది అప్రిషియేట్ కూడా చేసిరు. అరే మామ, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగే రాకపోతుండే, ఈ మధ్య తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నావు, అండ్ బిజినెస్ కూడా మంచిగా చేస్తున్నావు, నీ వీడియోస్ వస్తున్నాయి, మొత్తం మంచిదేరా బాయ్, మంచిగా ఉన్నారా బాయ్, నువ్వు మాకు దిక్తలేవు, పెద్దోని అయిపోయినావు, అది ఇది చెప్తారు. సో అందరికీ ఒక మాట చెప్పాలనుకున్నా, సో లైఫ్ అనేది ఎవరికి ఈజీగా దొరకదు. నేను నమ్ముతా, నాకు టాటూస్ అనేది లైఫ్ ఇచ్చింది. ఒకటి లైఫ్ అంటే ఒక కొత్త లైఫ్ ఇచ్చింది. సో ఇదే నేను ఈరోజు చెప్పే టాపిక్. సో చాలామంది అడిగారు నాకు, ఈవెన్ మా బస్సు వాళ్ళు కానీ మా ఎవరైనా కానీ, అండ్ నాకు ఎవరు సపోర్ట్ చేయలే గైస్ ఆ టైంలో, లిటరల్గా చెప్తున్నా ఎవరు నాకు సపోర్ట్ చేయలే. బట్ స్టిల్ నేను కొంచెం మేనేజ్ చేసుకొని మరి ఇక్కడ వరకు వచ్చిన. అండ్ ఈరోజు నా దగ్గర 2 స్టూడియోస్ ఉన్నాయి. లైక్ ఒకటి ముషీరాబాద్ ఉంది, ఇంకోటి హ్యాబిట్స్లో ఉంది, మీ అందరికీ తెలిసిందే. సో దీని వెనకాల కూడా చాలా అంటే చాలా స్ట్రగల్స్ ఉన్నాయి. అండ్ దీని వెనకాల సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరో కాదు, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ, ఇంకా లడ్డు, అవంతిక. సో మా మమ్మీ, మా అక్క వాళ్ళు, మా ఫ్రెండ్స్, అరే చాలామంది ఉన్నారు. ఇక పేరు చెప్పాలంటే అన్న వాళ్ళ పేరు చెప్పిన వీళ్ళ పేరు చెప్పాలని చెప్పేసి మీరు కూడా ఫీల్ అవుతారు. ఇన్ కేస్ ఈ వీడియో మా ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా నేను పేరు చెప్పకపోయినా మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఎవ్రీ వన్ గైస్, నేను చెప్తున్నాను కదా, పేరున ఎట్లా చెప్పాలి నాకు తెలియదు, కానీ పేరున అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. ఎందుకంటే నేను ఇక్కడ ఏ స్టేజ్లో ఉన్నా అంటే అది మీ వల్లనే. అండ్ ఇవన్నీ ఉన్నా, బట్ ఇవన్నిటికీ ముందు నేను ఎట్లున్నా అనేది మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య ఏంటంటే అందరూ ఇంటికి ఒక గల్లీకి ఒక టాటూ ఆర్టిస్ట్ పుడుతున్నాడు, అండ్ టాటూస్ కూడా ఖరాబ్ అవుతున్నాయి. సో బ్రో టెన్షన్ తీసుకోవద్దు, ఎందుకంటే మీరు ఖరాబ్ చేస్తారు అన్నట్టు కాదు. ఈవెన్ ఆ టైంలో నేను కూడా ఖరాబ్ చేసిన, నేను కూడా లర్నరే ఉండే ఆ టైంలో. సో ఇవన్నీ స్ట్రగల్స్ గైస్. ఒక టాటూ ట్రైనింగ్, ఇంకోటి టాటూ నేర్చుకోవడం, ఖరాబ్ అయితే ఒక పేరు ఖరాబ్ కావడము, మళ్ళీ వీడు ఫోన్ చేసి అంటాడు అన్న మళ్ళీ వీడంటాడు అరే ఉస్కా భాయ్ మై ఇస్కు టాటూ కర్, ఇస్కా భాయ్ ఇస్కు టాటూ కర్. ఇవన్నీ నేను కూడా సంభాయించుకొని ఇక్కడ వరకు వచ్చిన. సో ఇప్పుడైతే ఇవన్నీ నేను పట్టించుకోను, ఎందుకంటే నాకు మంచి నీట్ టాటూస్ చేయాలని ఉంది. సో కింద ఫొటోస్ పెడతా, ఈ 3 ఫొటోస్ చూడండి, ఇది నా రీసెంట్ వర్క్ అనమాట. సో నా స్ట్రగల్ తెలుసుకోవాలి అని చెప్పేసి ఎంతమందికి అవుతుంది ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అండ్ మీరు నాకు ఎప్పుడు చూసిరు ఫస్ట్ లైఫ్లో అది కూడా కమెంట్ చేయండి, ఎక్కడ చూసిరు అది కూడా కమెంట్ చేయండి. అండ్ నేను మీకు ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు ప్లీజ్ అది కూడా కమెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు నా చేతులతోని టాటూ వేయించుకున్నారు మన స్టూడియోలో, సో ప్లీజ్ కింద కమెంట్ చేయండి, ఏం టాటూ వేయించుకున్నారు అది కూడా ప్లీజ్ కింద కమెంట్ చేయండి. నాకు ఏం వద్దు గైస్ మీ దగ్గర నుంచి, జస్ట్ ఒక సింపుల్ కమెంట్ కావాలి. మీరు నా దగ్గర చేసుకున్న మూమెంట్స్ షేర్ చేయండి చాలు, నేను దానికి 100% రిప్లై ఇస్తాను. సో టాపిక్ వచ్చేద్దాము. సో స్ట్రగల్స్ అనేది ఈజీ లేకుండే గైస్, నిజం చెప్తున్నాను కదా, అస్సలకి ఈజీ లేకుండే, చాలా అంటే చాలా హార్డ్ ఉండే. సో నేను కూడా ఒక మిడిల్ క్లాస్ నుంచే బిలాంగ్ అవుతా. సో నేను ఉండేది మల్లాపల్లి, ఓల్డ్ సిటీ, మీకు అందరికీ తెలుసు మల్లాపల్లి అంటే ఓల్డ్ సిటీ కిందికి వస్తుంది. సో నేను ఉండేది, పుట్టింది, పెరిగింది మల్లాపల్లిలోనే. దాని తర్వాత నేను నా స్టార్టింగ్ జాబ్, లైక్ నేను ఒక జాబ్ చేయాలంటే
పేపర్ జాబ్ చేసిండు, లైక్ పేపర్ వేయడం. 500 రూపీస్ నా శాలరీ ఉండే పర్ మంత్కి. 1 మంత్కి 500, ఓన్లీ 500. సో కౌంట్ చేసుకుంటే అది నాకు తెలిసి 30 రూపీసా, 30 ఇంటూ, ఓ సారీ గైస్, నేను వీడియో చేసే టైంలో మ్యాథ్స్ కూడా నాకు అర్థమవుతలే, సారీ క్యాల్కులేషన్ కూడా నాకు అర్థమవుతలే. సో ఇవన్నీ నేను చేసుకుంటూ వచ్చిన అనమాట. బ్యాండ్ కొట్టిన, కిరాణా స్టోర్లో జాబ్ చేసిన, ప్రింటింగ్ ప్రెస్లో జాబ్ చేసిన, నైట్ డ్యూటీ చేసిన, ప్రింటింగ్ ప్రెస్లో నైట్ డ్యూటీ చేసిన. నైట్ డ్యూటీ అంటే చాలా హార్డ్ ఉంటుంది. 6 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ మిడ్-నైట్ 2 o'clock వరకు నైట్ డ్యూటీ చేసిన. చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా నాకు చెప్తా ఉంటారు, అరే ఇంద్రా నువ్వు ఇట్లా అయిపోయినావు, పెద్దోని అయిపోయినావు, మస్తు టాటూస్ గీటూస్, పోరీలు గీరీలు అవన్నీ అంటారు. అవన్నీ నడుస్తూ ఉంటాయి భయ, కానీ ఇవన్నీ స్ట్రగుల్ చేసినందుకు నేను ఈరోజు ఇక్కడున్నా. సో టాటూకి రావడానికి రీజన్ ఏంటి అంటే సింపుల్ గైస్, నాకు కూడా చాలా అంటే చాలా పైసలు కమాయించాలని ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు. నేను చాలా స్ట్రగుల్ పడినా, చెప్తున్నా కదా. సో ఆ స్ట్రగుల్ గురించి చెప్పాలంటే మీరు నమ్మరు. హార్డ్వేర్ షాప్లో కూడా వర్క్ చేసిన. ఎక్కడ చేసిన అంటే మన ఇసుఫ్గూడలో ఒక స్టోర్ ఉంటుంది అనమాట. ఆ టైంలో నేను ఇంట్లో పైసలు ఇవ్వాల్సి వచ్చింది, లైక్ పర్ మంత్ ఎట్టి పరిస్థితిలో 6,000 నేను ఇవ్వాలి. నేను ఈరోజు ఓపెన్గా చెప్తున్నా, పర్ మంత్ 6,000 ఇవ్వాలి. చాలామంది నాకు తెలిసి అరే ఇవన్నీ చేసిండా అన్నట్టు ఫీల్ కావచ్చు. అవుట్ బాయ్, నేను ఇవన్నీ చేసినా కాబట్టి ఈరోజు నేను ఇక్కడున్నా. అండ్ నేను ప్రౌడ్గా చెప్పుకుంటా నా కష్టాలు, అండ్ నేను ప్రౌడ్గా చెప్పుకుంటా నేను ఉన్నా ఇప్పుడు ప్లీజ్. సో మీరు అందరు సపోర్ట్ చేసారు కాబట్టి మీ దగ్గర నేను ఓపెన్గా చెప్పుకోవచ్చు. సో టాటూ జర్నీ స్టార్ట్ అయిన మూమెంట్ చెప్తా. సో నేను ఒకసారి అవంతికి అక్కడ టాటూ ఇప్పించుకోవడానికి అక్కడ కొండాపూర్ వెళ్ళిండే. జాయ్సన్ అని చెప్పేసి ఒక టాటూ స్టూడియో ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక టాటూ తీసుకొని వేయించుకునే టైంలో నేను ఆయనకు అడిగిన, బ్రో టాటూస్ ఎక్కడ నేర్పిస్తానంటే బ్రో గోవా సమ్వేర్ చెప్పిండు. దాని తర్వాత నాకు జాబ్ లెక్క తీసేసిరు. నేను మెడికల్ ఫీల్డ్లో కూడా జాబ్ చేసిండే 7 years వరకు. నా స్టార్టింగ్ శాలరీ మెడికల్లో 5,000 నుంచి 15,000 వరకు నేను చేసిన. బట్ ఆ టైంలో ఏంటంటే నాకు మా సార్కి క్లాష్ అయింది కాబట్టి ఆయన నాకు తీసేసి, నేను కూడా నా గుద్ద మస్తీ కాబట్టి నేను అక్కడ నుంచి వచ్చేసిన. ఏదేమైనా చేయబోయినో జస్ట్ నాకు 6,000 కట్టేసి అని చెప్పేసి ఇంట్లో చెప్తున్నా ఆ టైంలో. అంతేగా గైస్, ఇప్పుడు మన బాయ్ కాబట్టి మన కష్ట జీవితం ఉంటుంది. ఇక మన మమ్మీ డాడీ వాళ్ళు మంచిగా సంపాదించి ఉన్నారనుకో, సో మనకు జాబ్కి అయితే పంపరు. సో ఇది ఆబ్వియస్గా మీకు కూడా రిలేట్ అవుతుంది, అక్కడైతే రిలేట్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకోవాలి కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నా. సో మనది మిడిల్ క్లాస్. సో దాని తర్వాత మా డాడీ చనిపోయింది, దాని తర్వాత మా అక్క పెళ్ళి ఉండే, చిన్న అక్క పెళ్ళి. ఆ పెళ్ళి అవన్నీ అయిపోయినాయి. అప్పుడు లాక్డౌన్ కాకముందు నేను టాటూస్ నేర్చుకుందామని చెప్పేసి జస్డల్లో టాటూ స్కూల్ అని కొడితే నాకు 3-4 numbers వచ్చినాయి. దాంట్లో నేను 2-3 కాంటాక్ట్ అయినా. హిమాయత్ నగర్లో నేర్చుకున్న ఫస్ట్. హిమాయత్ నగర్ నుంచి నేర్చుకున్న తర్వాత అది కూడా కొంచెం స్టోరీ ఉంది, అది పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత ఇంటి పైన మాది పాతిల్లు ఉండే. సో పాతింటి పైన నాకు ఒక సపరేట్ రూమ్ ఉండే అనమాట. సో దాంట్లో ఇప్పుడు ఒక వీడియో ప్లే అయితే చూడండి. సో ఈ వీడియోలోనే చూడండి, నా దగ్గర అస్సలకి ఏం లేదు గైస్, చెప్తున్నా కదా. ప్రాపర్ మిషన్ లేదు, ఏం లేదు. జస్ట్ 2,500 రూపీస్ పెట్టుకొని, జస్ట్ 2,500 రూపీస్ పెట్టుకొని, మ్యాట్ లేదు, ఏం లేదు. మన ప్లాస్టిక్ది ఒక స్టూల్ వస్తుంది, ఒక 50, 60 or 100 రూపీస్ ఉండొచ్చు. ఆ స్టూల్ పైన ఆమె కూర్చోబెట్టి నేను కూడా స్టూల్ పైన కూర్చొని మరి. అండ్ మా ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు, వాళ్ళ చిన్న టాటూ చేసే టైంలో కూడా ఈవెన్ నా దగ్గర వాష్రూమ్ లేదు. లైక్ కింద వాష్రూమ్ ఉంటుండే, మ్యాట్ లేదు, జస్ట్ టిష్యూస్. ఒరే చెప్తున్నా కదా, చాలా అంటే చాలా అన్ప్రొఫెషనల్గా నేను ఆ టైంలో టాటూ స్టార్ట్ చేసిన. అండ్ ఈరోజు వచ్చేసి నా దగ్గర 2 studios ఉన్నాయి. సో ఆ టైంలో నేను స్టార్ట్ చేసిన 250 రూపీస్ నుంచి. అంటే ఈరోజు ఇక్కడ 3 photos పెడతా. ఇది నా రీసెంట్ వర్క్ అనమాట, మీరు నమ్మరు. ఇది 5 yearsలో నేను ఎన్ని మిస్టేక్స్ చేసినా, ఎంతమందికి నేను లైక్ అనుభవించిన, ఎంతమందికి మేనేజ్ చేసిన, ఇవన్నీ తర్వాత ఈ వర్క్ అనమాట. సో ఇది సింపుల్ గైస్. లైఫ్ అనేది ఈజీ లేదు, లైఫ్ అనేది చాలా స్ట్రగల్తో తీసుకొని పోతుంది. ఎంత అయితే మీకు స్ట్రగల్స్ వస్తాయి చూడు, అంత లైఫ్ అనేది బ్యూటిఫుల్ అవుతుంది. సింపుల్. సో ఎవరెవరికైతే టాటూ ఆర్టిస్ట్ కావాలని ఉంది కదా, సో వెల్కమ్ టు ఆర్ట్ బస్. నా కింద నంబర్ ఉంది, ప్లీజ్ కింద కాల్ చేయండి. ఆల్మోస్ట్ ఇప్పుడైతే మన దగ్గర 3 నేర్చుకుంటున్నారు. ఒక ఆయన అయితే ఆల్రెడీ టాటూ స్టార్ట్ చేసిండు, ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, అండ్ ఇంకొక ఆమె కూడా రీసెంట్గా మాట్లాడింది. అండ్ ఇంకొక ఆయన కూడా కవాడిగూడ నుంచే
నేను మనకు ఒక మెసేజ్ వచ్చింది. సో ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఆపేస్తున్నా. స్ట్రగల్ అనేది చాలా హార్డ్, చెప్పడానికి కూడా వస్తలే, ఎందుకంటే నేను ఆ టైంలో ఎంత స్ట్రగల్ పడినా నాకు తెలుసు. సో ఇది నా జర్నీ అనమాట. సో చెప్పాలంటే ఇంకా చాలా అంటే చాలా ఉంది. సో లాంగ్ వీడియో చేయకుండా నేను మీకు షార్ట్లోనే చెప్పాలనుకుంటున్నా. టాటూస్ నేర్చుకోండి. అండ్ మీకు ఇఫ్ ఇన్ కేస్ ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు, ఇఫ్ ఇన్ కేస్ మీకు స్పెల్లింగ్స్ రాకపోయినా కూడా ప్రాబ్లం లేదు. అండ్ ఎవరికైతే లైనింగ్లో ప్రాబ్లం అవుతుంది, ఫిల్లింగ్లో ప్రాబ్లం అవుతుంది, షేడింగ్లో ప్రాబ్లం అవుతుంది, ఫొటోస్ ఎట్లా తీయాలి అండ్ క్లయింట్స్తో ఎట్లా మాట్లాడాలి, టాటూ ఖరాబ్ అయింది అండ్ టాటూ వేరే ప్లేస్లో ఉంది, టాటూ కవరప్ ఉంది, టాటూ రిమూవల్ చేయాలి, ఏదేమైనా ఉండని కింద ఉన్న నెంబర్కి ప్లీజ్ మీరు కాంటాక్ట్ కావచ్చు. సో ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరెవరైతే ఈ వీడియో చూస్తారు కదా అండ్ ఏ ఏరియా నుంచి చూస్తారు కదా ప్లీజ్ కింద కమెంట్ చేయండి అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ. హ్యాట్స్ ఆఫ్.